మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. వంశీని 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సిఐడి కస్టడీకి వంశీని ఇస్తూ కోర్టు ఆదేశించింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ విజయవాడ సిఐడి కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ వేశారు. ఈ రోజు విచారణకు రాగా ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వంశీని 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శని, ఆది, సోమవారాలు వంశీని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కార్లు, ఫర్నిచర్ దగ్ధం చేసిన ఘటనపై వంశీపై కేసు నమోదైంది. ఆయన ఆదేశాలు లేనిదే అనునాయులు దాడులకు పాల్పడే అవకాశం లేదని పోలీసులు భావించారు. దీనికి సంబంధించి సిఐడి అధికారులు వివిధ రూపాల్లో సాంకేతికపరమైన ఆధారాలను సేకరించారు. వీటన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేశారు. సిఐడి అధికారులు వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే వంశీ న్యాయవాదులు కూడా ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్న ఆయన్ను కస్టడీకి అవసరం లేదని, అతని పాత్ర లేదని వాదించారు. అయితే వంశీ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన ఆదేశాలు లేకుండా అక్కడ ఏదీ జరిగే అవకాశం లేదన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. సత్యవర్ధన్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, గూడపాటి లక్ష్మీనారాయణలు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.